ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా? అక్కకి బాగా తెలుసు అనుకుంటామ్మా. ఎలా తెలుసో ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. అమ్మ ఆగు. రఘుబాబు గారు మధ్యలో మనం పోతే ఇప్పుడే వస్తానుండమ్మా. కమ్ రోజా. బావ పక్క నేను కదా ఉండాలి. అదెవరు? ఏంటి మమ్మీ? ఎవరు అమ్మాయి? తన పేరు రోజా మమ్మీ. ఎయిర్ హోస్టెస్గా వర్క్ చేస్తుంది. చాలా సిన్సియర్ మమ్మీ. నువ్వు మీ తమ్ముడు దారిలో వెళ్దాం అనుకుంటున్నావా? తన ఆఫ్టర్ ఆల్ ఎయిర్ హోస్టెస్. మరి నీతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే ఎవరిని ఎక్కడుంచాలో తెలియడం లేదమ్మా. ఈవిడ గారు నా అంచనాలకి మించున్నారే. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మమ్మీ కొంచెం బిజీగా ఉంది. నిన్ను తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇట్స్ ఓకే సార్. మీరే బిజీగా ఉంటారు. అలాంటిది మీ మమ్మీ ఇంకెంత బిజీగా ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. అరే భోంచేసారా మీరు? చేసామండి. కూల్ డ్రింక్ తీసుకోండి. ఇవ్వు. ఇంతకీ ఎవరండి మీరు? అదే అనుకున్నాను నేను. ముందు ఇవి తీసుకొని చెప్తాను. తీసుకోండి తీసుకోండి. తీసుకోండి. హఠాత్తుగా వచ్చి పలకరిస్తే మీకైనా అర్థం కాదు కదా. మేమెవరనుకుంటున్నారు? అరుణ్ బాబు ఉన్నాడు కదా, తనకి కాబోయే మావయ్యని అత్తయ్య. కాసేపట్లో మా అమ్మాయిని అరుణ్ బాబుకిచ్చి పెళ్లి చేయబోతున్నామని మా చెల్లెమ్మ రమాదేవి అనౌన్స్ కూడా చేయబోతోంది. రేపు ఎలాగూ మీరు పెళ్లికి రావాల్సిందే. అప్పుడు పరిచయం చేసుకోవడం కష్టమని ఇప్పుడే అందరినీ, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ పరిచయం చేసుకుంటున్నాం. అదనమాట. అవునండి నానా అమ్మా, ఇదిగో మాటల్లోనే వచ్చింది మా అమ్మాయి. మా అల్లుడు అరుణ్ కి కాబోయే భార్య. నానా మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఇలా రండి. ఏంటి తల్లి,
కాబోయే భర్త చుట్టూ తిరగకుండా ఇక్కడ తిరుగుతున్నావేంటమ్మా? మీరు రండి నాన్న. అమ్మ నువ్వు కూడా రా. ఏంటి రండి. వస్తానండి ఇప్పుడే. ఆ? అమ్మా, ఏమైందమ్మా? నాన్న, బావ ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లి స్టేజ్ మీద అత్తకు పరిచయం చేశాడు. తనతో బాగా చనువుగా మాట్లాడుతున్నాడు. సిటీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే పల్లెటూరు వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా బాగా చనువుగా మాట్లాడుతుంది నాన్న. మీ బావ ఎవరమ్మా? వాయుపుత్ర ఎయిర్వేస్ కి ఓనర్. విమానానికి ఓనర్ అంటే ఎంతో మంది అమ్మాయిలతో పరిచయాలుంటాయి. తెలిసిన వాళ్ళు, స్నేహితురాలు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నా పెద్ద మనవడు కూడా నా కోడల్లాగే. తమ్మిడి ప్రయోజనం లేదంటే కనీసం దగ్గరకు కూడా రానివ్వడు. అలాంటిది పనిచేసే వాళ్ళని దగ్గరికి రానిస్తాడా ఏంటి? నేను చూశాను కదా. నీ మొహం చూసావు. పెద్దమ్మ ఆడపిల్ల అంత అనుమానంగా చెప్పిందంటే మీరు కొంచెం ఆలోచించాలి కదా. అరుణ్, ఆడపిల్లలతో చనువుగా ఉండడమా? జరిగే పని కాదే. దీక్ష, ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? అదిగో మా అరుణ్తో మాట్లాడుతోంది. ఆ అమ్మాయేనా? అవునవును, ఆ అమ్మాయే. ఎర్రగా బుర్రగా మనిషి అయితే చక్కగానే ఉంది. కాస్తో కోస్తో ఉన్న పిల్లలాగే ఉంది. హే, ఎవరో వచ్చి మీ బావతో మాట్లాడుతున్నారు. కాబోయే భార్యో మాత్రం ఇక్కడికొచ్చి మాతో మొరపెట్టుకుంటున్నావు. అమ్మా, నువ్వు మా చుట్టూ తిరగడం కాదు, అలాంటి వాళ్ళు మీ బావ దగ్గరికి రాకుండా నువ్వు పక్కనే ఉండాలి. పని కల్పించుకొని మరి అది కావాలా బావా, ఇది కావాలా బావా, అది తింటావా బావా, ఇది తింటావా బావా అని ఊపిరాడనివ్వకూడదు. భ్రమరా? నువ్వు మీ ఆయన నీ కూతురు విషయంలో కొంచెం భ్రమలో ఉన్నారేమో అనిపిస్తోంది. చూసుకోండి. తేడా వస్తే నా కోడల సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. ఈ ముసల్దేందయ్యా, మనకేదో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఇంట్లో తిరిగే ఆ రోబోలకి మనుషులకి పెద్ద తేడా ఏం లేదే. కీ నా చెల్లెమ్మ దగ్గరే ఉంటుంది. తను ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాను. అప్పుడు మనకు కావాల్సింది ఎవరు? కీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు గారు. అంచేత పని చూడు. అమ్మ తల్లి, వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.